హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి 18th ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన సోషల్ కొన్ని బిట్స్, అదేవిధంగా వాటి యొక్క ఆన్సర్స్ అయితే చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియో ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీషు అలాగే తెలుగు సైకాలజీ బిట్స్ అయితే చేస్తాను. ఫస్ట్ బిట్ చూడండి. 1757 ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే బెంగాల్ సైన్యం మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మధ్య జరిగింది. బెంగాల్ సైన్యము మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మధ్య ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. నెక్స్ట్ విస్థాపన వ్యవసాయాన్ని రోకా వ్యవసాయం అని ఎక్కడ పిలుస్తారు, ఏ దేశంలో పిలుస్తారు అనేసి ఒక బిట్ అయితే అడిగారు. అనియల్ ప్రాణం గ్రంథకర్త. సో ఈ బిట్ అనేది కరెక్ట్గా తెలియదు. నెక్స్ట్ సెంట్ ఎర్సన్ ఎన్ని సిద్ధాంతాలు ప్రాముఖ్యం ఇచ్చారు? నెక్స్ట్ గృహహింస చట్టం వచ్చేసి 2005 సంవత్సరం అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. చివరి సమావేశం జరిగింది అయితే 24 జనవరి 1950లో జరిగింది. అదే అమల్లోకి వచ్చింది వచ్చేసి జనవరి 26, 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది? మానవ వనరుల మంత్రిత్వ శాఖ వచ్చేసి సెప్టెంబర్ 25, 1985. సెప్టెంబర్ 26, 1985న మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పడింది. ఓజోన్ డే. ప్రపంచమంతటా ఓజోన్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16వ తేదీన ఓజోన్ డే జరుపుకుంటారండి. సెప్టెంబర్ 16, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 16. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలువబడే నది ఏది? అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలువబడే నది వచ్చేసి బ్రహ్మపుత్ర నది అండి. బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ చిప్కో ఉద్యమం అనగా? చిప్కో ఉద్యమం అంటే ఏంటి అంటే అటవీ సంరక్షణ ఉద్యమాన్నే చిప్కో ఉద్యమం అనేసి అంటారు. నెక్స్ట్ పశ్చిమ విక్షోభాలకు కారణమైన సముద్రము. వచ్చేసి మధ్యధరా సముద్రం అండి. మధ్యధరా సముద్రం. నెక్స్ట్ LASSని విస్తరించండి. LASS అంటే ఏంటి అంటే లెర్నింగ్ స్టాండర్డ్ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్. లెర్నింగ్ స్టాండర్డ్ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండి. నెక్స్ట్ సేజ్ అబ్రివేషన్ అండి. SAGE. సేజ్కి అబ్రివేషన్ అడిగాడు. సేజ్ అంటే ఏంటి అంటే సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ అండి. నెక్స్ట్ కాకతీయుల కాలంలో నీటి సదుపాయం ఉన్న భూమిని ఏమని పిలిచేవారు? నెక్స్ట్ మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్త మౌర్యునికి సహాయం చేసిన వారు. అసలు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్తునికి సహాయం చేసింది చాణక్యుడు అండి. చాణక్యుడు వాళ్ళ నంద వంశం మీద పగబట్టి అతనికి ఆ వంశాన్ని నాశనం చేయాలనుకొని ఆ చాణక్యుడు ఏం చేశాడంటే మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్తునికి రెచ్చగొట్టి ఆ యుద్ధానికి అయితే దారి తీశారు. కరెక్ట్ ఆన్సర్ చాణక్యుడు. భారతదేశంలో చిస్తీ ఉద్యమాన్ని నెలకొల్పింది. ఈ చిస్తీ ఉద్యమం అనేది 12th స్టాండర్డ్ బిట్ అండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిట్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ని ప్రవేశపెట్టిన సంవత్సరం అనేసి అడిగాడు. సో నెక్స్ట్ 1947 అక్షరాస్యత శాతం ఎంత అనేసి అడిగాడు. 1947కి వచ్చేసి అక్షరాస్యత శాతము 12.2% అండి. పశ్చిమ కనుమల్లో నీలగిరి పర్వతాలు ఎక్కడ నుంచి ఎక్కడ ఎండ్ అవుతాయి అన్నాడు. పశ్చిమ పర్వతాల్లో నీలగిరి పర్వతాలు గుజరాత్ నుండి తమిళనాడు వరకు ఉన్నాయి. గుజరాత్ నుండి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యారాడ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? యారాడ కొండలు వచ్చేసి విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. బహదూర్ షా జాఫర్ని చివరి రాజుగా ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? సో ఇవి లాస్ట్ నిన్న వచ్చిన బిట్స్. సో బిట్స్ అనేవి చాలా డిఫికల్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది మీడియంగా. ఈరోజు బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వచ్చేసి సైకాలజీలో మనకు రక్షక తంత్రాల మీద ఒక బిట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు బీనే సైమన్ పరీక్ష మీద ఒక బిట్ అయితే ఇచ్చాడు. శూన్య బదలాయింపుకు సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. సో అదేవిధంగా మనకు అలంకారాల మీద ఒక బిట్ వచ్చింది. 19th మార్నింగ్ సెక్షన్కి సంబంధించి అలంకారాల మీద ఒక బిట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సందులో నుంచి ఒక బిట్, పద్యము గద్యము ఇచ్చి దాంట్లో నుంచి బిట్లు అయితే అడిగాడండి. సందుల్లోకి వచ్చేసరికి ద్విరుక్తాకార సంధి, అదేవిధంగా వృద్ధి సంధి, ఇవి రెండు జాగ్రత్తగా నేర్చుకోండి. చంపకమాల
ప్రతిసారి మనకు అడుగుతున్న బిట్ చంపకమాల నుంచి ఛందస్సులో వచ్చేసరికి ఘన విభజన చేయండి అలా అడుగుతున్నాడు. సో ఈ బిట్స్ అనేవి రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఇవన్నమాట. నెక్స్ట్ గాల్టన్ రాసిన యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అది ఉంది కదా, ఆ బుక్ ఆథర్ ఎవరు అనేసి అడిగాడు. అది వచ్చేసి గాల్టన్ అండి. ఆ బిట్ ఒకటి రావడం అయితే జరిగింది. సో ఎక్కువ బిట్స్ తెలిస్తే వీడియో అనేది చేస్తాను. ప్రీవియస్ పేపర్స్లో జరిగిన ఎస్సే అంటే ఈ 2024 రీసెంట్గా జరిగిన సైన్స్ పేపర్లో ఉన్న సైకాలజీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక్కసారి సైకాలజీ బిట్స్ చూసుకున్నా కూడా మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా పెట్టొచ్చండి. సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.